పోనీ 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 ప్లైవుడ్ చూడ్రి మొత్తం ఇట్లా సైడ్కి ఎట్లా ఒరిగిపోయినాయో. అప్పారావు నువ్వు కొట్టు. థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటుందే. కాంట అయితే అయిపోయింది, మనకు వెయిట్ అయితే బరాబర్ వచ్చింది, అంటే 100 కిలోలు తక్కువ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మేము వచ్చేసి దస్పల్ల దగ్గరలో ఉన్నాం. ఫారెస్ట్ ఏరియా మొత్తం అంతా కూడా. లొకేషన్ మాత్రం ఆసం ఉంటే మామూలు కాదు, ఇక విపరీతంగా ఉంటుంది అనమాట. అడవి అంతా మొత్తం దట్టమైన అడవి ఇది. ఆ అడవి మధ్యలో నుంచి వెళ్తాం మనం. మొత్తం కొంచెం ఘాట్ సెక్షన్ అనేది చాలా ఎక్కువే ఉండదు, మీడియంలో ఉంటుంది అనమాట. మనం వెళ్ళిన ఘాట్ రోడ్లో ఇది ఘాట్ రోడే కాదు, నార్మల్ రోడ్ లెక్కనే అవుతుంది మనకైతే. కాకపోతే యాదన్నకి ఇది ఘాట్ రోడ్ లెక్క అనమాట. యాదన్న నడిపితే ఇది ఘాట్ రోడ్ అవుతుంది, మనం నడిపితే నార్మల్ రోడ్ అవుతుంది. అట్లుంటుంది. మన లాస్ట్ టైం కూడా యాదన్న నడిపిన ఘాట్ రోడ్ ఇదే అనమాట. కొంచెం ఇట్లా లైట్గా ఘాట్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. ఇల్లులు చూడరి, గుడిసెలు వేసుకొని, గుడిసెలు రేకులు ఇల్లులు, గడ్డే గుడిసెల మీద మొత్తం గడ్డి కమ్మలు. వాళ్ళ ఆచారమే అది అంటారా. ఇక్కడ వాళ్ళకి జాకెట్లు లేవు అంటుండ్రు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళది ఇక్కడ ఒరిస్సా వాళ్ళు చాలా మంది జాకెట్లు ఏమి వేసుకోరు, వాళ్ళ ఆచారం ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు వచ్చిన జనరేషన్ వాళ్ళు వేసుకుంటారు, కానీ అప్పట్లో ఉన్న వాళ్ళు, నీ ఏజ్ వాళ్ళు, మీ తాతల ఏజ్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా అప్పట్లో జాకెట్లే ఉండవు, చీరలే ఇట్లా పెట్టుకొని మీద వేసుకొని మొత్తం చుట్టుకుంటారు. ఈ ఏరియాలలో కొన్ని చోట్ల నీళ్ళు దొరకవు వీళ్ళకి. చూడు ఇంకా వీళ్ళందరూ వాళ్ళే ఇట్లా. అప్పటి కాలం వాళ్ళందరూ కూడా ఇట్లా. అది తప్పు అనుకోవడానికి ఏమి ఉండదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఆచారం ఇట్లుంటుంది అని చెప్పేసి మనం చెప్తున్నాం అంతే. ఈ ఏజ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇల్లు చూస్తారు అన్నీ అయ్యే. కొన్ని పల్లెటూర్లు అనేవి ఇంకా వాళ్ళు అయ్యే ఆచారాలు పాటిస్తూ ఉంటారు. డెవలప్ అయిన ఏరియాలలో మాత్రం మొత్తం అంతా అప్డేట్ అయిపోయారు. ఇక ఈ రోడ్లో బండ్లు కూడా అసలు ఎక్కువ రావు, మనకు డిస్టర్బెన్స్ అనేదే ఉండదు. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే జర్నీ, ఎంతసేపు తోలినా కానీ తోలాలనిపిస్తూనే ఉంటుంది, ఇసుక అనేదే రాదు. కాకపోతే ఎండకి ఏంటంటే టైర్లు హీట్ అయిపోతాయి అని చెప్పేసి ఆపుకోవాల్సింది. మధ్యలో ఏమైనా ప్లేస్ ఉంటే మంచిగా బోరింగ్ ఉంటుంది, అక్కడ ఆపుకుంటాం. బోరింగ్ దగ్గర ఆపుకొని మంచిగా వంట చేసుకొని ఇంకా మళ్ళీ కంటిన్యూ జర్నీ చేస్తాం. నైట్ టైం కూడా ఆపొద్దు, ఏమైనా మధ్యాహ్నం టైంలో ఆపుకోవాలి, ఎందుకంటే ఎండకు టైర్లు హీట్ అవుతాయి కాబట్టి. పొద్దున మొత్తం జర్నీ చేయాలి, 11:30-12 గంటలకు ఎండ స్టార్ట్ అవుతుంది కాబట్టి గట్టిగా రోడ్డు కూడా బాగా ఎండకి హీట్ అయిపోతుంటుంది, టైర్లు కూడా హీట్ అయిపోతుంటాయి. ఆ హీట్కి టైర్ల హీట్కి బ్లాస్ట్ అయిపోతాయి, మెత్తగా అయిపోయి. ఇట్లాంటి ఏరియాలనే మనకి యానిమల్స్ కనిపించేది, వైల్డ్ యానిమల్స్. కాకపోతే ఈ బండ్ల సప్పుడికి డే టైంలో రావు, నైట్ టైంలో వస్తాయి. నైట్ టైంలో అందుకనే యానిమల్స్ వస్తాయి కాబట్టి రోడ్ల మీదకి బండ్లన్నీ ఆపేస్తారు. ఫారెస్ట్ ఏరియాలలో నో ఎంట్రీ పెట్టేస్తారు, పెద్ద పెద్ద ఏరియాలలో. తెలుస్తుంది అనమాట ఆ ఫారెస్ట్ ఏరియాలకి ఏ ఏరియాలో ఎన్ని యానిమల్స్ ఉన్నాయి, ఎన్ని సింహాలు, ఎన్ని పులులు ఉన్నాయి, ఏ టైంలో రోడ్ల మీదకి వస్తాయని చెప్పేసి. ఇంకా చల్లటి గాలి వస్తలే ఉడకపోతుంది అన్నట్టుగా బయటకు వెళ్తారు రోడ్ల మీదకి నైట్. నీకు ఎంజాయ్ అంటేనో బీర్లు, సిగరెట్లు, బీడీలు, వాటికి ఎంజాయ్ అంటేనో చల్లటి గాలి. నీ ఎంజాయ్ గురించి చెప్పు, ఆట ఎంజాయ్ గురించి చెప్తున్నావు. కానీ ఈ ప్లేస్ చూస్తుంటే మాత్రం నాకు ఇక్కడనే ప్లేస్ ఉంటే ఇన్నే ఆపుకొని వంట చేసుకోవాలనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది లొకేషన్. చెట్లు కూడా మొత్తం రోడ్డు మీదకి వచ్చింది చూడు, నీడ ప్లేస్ లేదు. కానీ ఇక్కడ కొంచెం బండ్లు ఆపుకుంటానికి ప్లేస్ ఇస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఈ రూట్లో వేయటం కంపల్సరీ ఈ ఏరియాలోనే ఆపుకుంటారు. ఇంత మంచి వాతావరణం మనకి ఎప్పుడు దొరకాలి చెప్పు. ఇంత రోడ్ల మీదనే ఇవి అన్న ట్రాఫిక్లో తిరిగి 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 దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. హారన్ సప్పులకి, బండ్ల సప్పులకి. ఓ నాయన, సిటీ ఏరియాలలో తిరిగి తిరిగి ఇలాంటి ఏరియాలోకి వస్తే అయితే మాత్రం మంచిగా అనిపిస్తుంది. అంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడు చెట్లు, తక్కువ పొడవు లేవు. ఈ రోడ్లలో అవసరం అర ప్రసాద్ ఓటేకు. మీరు అట్నే మన వైజాగ్ పోర్ట్లో కూడా అట్టే చేసి సెలువు కొట్టుకుడు. బండి వెనకబడి బండి రాక పక్కెంబడి పోతాను నేను అని చెప్పేసి సైడ్ కొట్టి పక్కెంబడి పోయాడు. ఆడెక్కడో తీసుకుపోయారు వాళ్ళు. ముందే అది మొత్తం రైట్ సైడ్ ఒరిగింది లోడు. ఏమో ఇష్టం ఉన్నట్టు పోతుండు ఆ రైట్ సైడ్ కొట్టుకుంటాను. ముందర ఆపి దానికి బెల్ట్ వేయాలి, మొత్తం ఒక సైడ్ అయిపోయింది లోడ్ అంతా కూడా. మన లాస్ట్ టైం ఎట్లా ఒరిగిందో దానికన్నా డబుల్ ఒరిగింది ఇది. కాకపోతే ఇక్కడ మనకి వ్యత్యాసుడు గుంతలు గింతలు ఏముండదు కాబట్టి జర సేపు
అదే గుంతలల్లో ఎత్తేసుడు అయితే మాత్రం లోడ్ అంతా ఇటు సైడ్ పడిపోతుంది చూడు, ప్లైవుడ్ ఒక్క సైడ్ వచ్చేసింది. ఆ బండి చూడు ఈ బండి చూడు లోడు మీరు గమనించండి ఎంత ఘోరంగా వచ్చిందో సైడ్కి. ఆడి ఇంకా జాగ్రత్త రావాలి, మనం ఎట్లా పోయినా నడుస్తుంది. కానీ ఏం చేస్తాడు ఉరికురికి ఏం చేస్తాడో మరి ఆయన బండి వెనక బండి రాక నిమ్మలంగా. పులి పులే పులి అటు పోతుంది నిజంగానే అటు పోతుంది. ఏనుగు 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 ఏనుగే ఏనుగు వస్తే ఏనుగు కాదంటే పులి వస్తే పులి కాదంటే కోతి కోతి ముసలి కొండెంగ 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 మా అడవిలో కాదు మా బండిలోనే ఉంది కొండ ముచ్చు కోతి కొండెంగ కర్రె కొండెంగ మన బండిలో తెలుసా. సేమ్ కొండెంగ బుద్ధిలో వచ్చినాయి నీకు. ఇక్కడ భాష అయితే మనకు అర్థమే కాదే, అక్షరాలు ఎట్లా ఉల్టా పాల్టు ఉంటాయి, మనది ఇట్లుంటాయి ఇలా ఇట్లుంటాయి. ఒడియాలా ఒడియాలేంది ఒడియానా హిందీ మాట్లాడితే ఒడియా మాట్లాడు హిందీ మాట్లాడితే హిందీ మాట్లాడతాను. నీకు వచ్చా ఒడియా? నాకు ఒడియా రాదు హిందీ రాదు సగం తెలుగే రాదు కానీ హిందీ వస్తుంది. రక్తం తగ్గేస్తా గుబూరు గుబూరు ఉన్నాయి చెట్లు అయితే. స్వచ్ఛమైన ప్రదేశం అంటే ఎలాంటి కల్తీ లేనిది, ఎలాంటి కంపెనీ లేకుండా పొగ గిగ ఏది లేకుండా కలుషితం లేని ప్రదేశం అంటే ఇదే. ఇట్లాంటి ప్రదేశాలలో అడవిలో బతికేటోళ్ళు మాత్రం సూపర్ ఉంటారే. పళ్ళ పుల్లలు వేసుకొని ఈ అడ్డమైన తిండి తినకుండా ఎలాంటి కల్తీ లేకుండా ఏ మసాలా లేకుండా ఇక్కడ దుంపలు ఆకుకూరలు అలాలు తిని ఇలాంటి ప్రదేశాలు ఉంటే మాత్రం 100 సంవత్సరాలు కాదు 150 సంవత్సరాలు బతారే. వాళ్ళకి ఆయుష్ ఉన్న రోజులు. మనవి 70 60 ప్రాణం తగ్గుతుంది. ఇంకా ఏముంది అయ్యా మందులు వచ్చిన కూరగాయలు తిని ఒకటన కనిపిస్తలేదు సింహం పులియోగిలో. అక్కడ పోతే క్యారెట్ పోయినప్పుడు ఎట్లా కనుక్కునే జింకలు గుంపు గుంపు తలకాయ లేవని చూస్తున్నాయి. సింహాన్ని చూస్తావా? సింహాన్ని చూస్తావా? రోజు చూస్తూనే ఉంటే కానీ నన్ను నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మరి కొత్తగా మళ్ళీ ఇంకో సింహం కావాలా? అట్లా ఇది పిల్లి ఇది ఎలుగుబంటి అప్పారావు. क्या हुआ? चाबी बंद करो, गेयर न्यूट्रल करो. अरे कच्चा माल है. अरे माल ఇది ఓవర్ వేసిండు దీని మీద చూస్తారు కదా, సైకిల్ మీద బైక్ల మీద ఓవర్ వేసుకోపోతారు. ఇట్లా सही करो पूरा सही करो. दी पटे समानी करे से कोपीटा बाहर करे तू ए कांदा ए टमाटर निल्ले पापा ए कांदा हल्का रखे देलु ए कांदा जोर कर देलु ए कोपीटा को ए कोपीटा गुट्टे कर दू एटा अट सैड ఎక్కువ వేసినంట ఇట్ సైడ్ తక్కువ వేసినంట सम्मानी रोल रा रोइले हो ना बोल रे तू मरे वो हेटे गल अब त छणा दो एटा रखिदा तू एई पटे एटा को रखिदा तू एटे बोल गाटा हिकानी पोने 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 बोल 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 हां धर देलो स्टार्ट कर दवा हां ऊपर ऊपर
ऊपर रख दो कितने करे आज पकड़ो हां भेजो बैठो 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 जी किलो कितने बिकू 40 ना अब बंदा आराम से जाओ बंधा भाई హెల్ప్ చేయాలి సేటు ఎందుకంటే అసలు అడవిలో ఓళ్ళు వస్తారు ఇప్పుడు మనం ఆపిన చేత ఈ బైక్ ఆపే ये हेलो तमरे आओ बढ़िया आओ వాళ్ళ భాషలో ఏం చెప్తున్నా అంటే నాకు అర్థమైంది ఆయన కూరగాయలు ఇస్తే తీసుకో అంటున్నాడు హెల్ప్ చేసినందుకు మనకి అదే మనకెందుకులే ఏమవుతానని అన్నాడు ఆయన అవి పట్టుకొస్తే ఇప్పుడు నైజీ నేను ఇంకా నువ్వు ఆయనతో జోల పెట్టుకుంటా టమాటాలు అనుకున్నా అది డౌన్ ఉంది ఇట్లా క్రాస్ ఉండేసరికి ఇది డౌన్ సెక్షన్ మనం గట్టెక్కుతున్నాం ఆయన డౌన్ దిగుతుండు అయితే అది లెఫ్ట్ సైడ్ బాగా వెయిట్ ఎక్కువ ఇటు సైడ్ క్యాబేజీలు అయ్యేసిండు ఇటు సైడ్ ఆకుకూరలు వేసిండు సంచి ఆకుకూరలు ఎంత వదన ఉంటాయి క్యాబేజీలు క్యాప్సికమ్ ఎంత వదన ఉంటాయి క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ అంతా అటు సైడ్ వేసిండు వదన ఎక్కువ అటు సైడ్ అయ్యేసరికి డౌన్ ఉండేసరికి బండి కంట్రోల్ కాక అటు పడేసిండు బండిని తాగడాలు ఏంటంటే వంటవే అప్పుడే నా మధ్యలో అనుకున్నా కానీ అదే పాడు లేచినాక రోడ్డు మీకు పోయినాక కూడా ఇట్లా 2 టమాటాలు పట్టుకుంటున్నాను వెనక కూడా మళ్ళీ లేచిండు ఇట్లా తీసుకుందాం అనుకున్నావు కదా నువ్వు నిజం చెప్పు అది చెవిలో పెట్టాల్సింది ఏమంటారు అదే పాపం ఆయన ఏదో అమ్ముకుందాం అని చెప్పేసి ఆయన బాధలు ఆయన ఉంటే ఆయన కింద పడితే లేపుతాను పోయి కూడా టమాటాలు నువ్వు సాయం చేస్తానికి వచ్చినావు అనుకున్నా నేను టమాటాలు తీసుకుపోతానికి వచ్చినావు అనుకోలే నేను చుట్టా నయ్యే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటుందే ఐ లవ్ యూ అంటే చెప్పు తీసుకొని కొడతానంట ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు నచ్చావు అందంగా ఉన్నావు అన్నట్టు ముద్దొస్తున్నావు ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా నిన్ను కాదు నన్ను అన్నది సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అది నిన్ను కాదు దోస్తులు ఇంకా 50 కిలోమీటర్ ఉంది అన్లోడ్ పాయింట్ ఇక టైర్ పంక్చర్ అయింది రాత్రి 1 అయింది అనుకున్నా చలిగా కూడా చలి పెడుతుంది ఇక పథకం చేసుకుపోతానని 4 బండ్లు ఆపుకున్నాం రాముడు భీముడు బుజ్జి లక్ష్మణుడు ఆపుకున్నాం ఏం చేయాలి ఇక చలి తట్టుకోలేక ఇప్పుడు చేసుకుని పోతాం ఇక ఏం చేయాలి చలికి వణికి జాగ లేపాలని కూడా చేతులు పని చేస్తారు కాలు చేతులు అందుకని ఇక ఇప్పుడు లేచిన చేసుకొని వెళ్ళిపోతాం ఇప్పటికే లేట్ అయింది 3 రోజులు అయింది ఇక ఆపుకుండా పోతున్నాం ఏం చేయాలి టైర్లు బాగాలేక మా అన్న ఇబ్బంది పెట్టింది లేపుతాము లేపినవా పెద్దరాటిదానా పెద్దరాటి వేస్తాం అయితే టైర్ పంక్చర్ అయితే ఉడికినాం స్టెప్పింగ్ టైర్ వేసుకున్నాము ఫిట్టింగ్ అయితే అయ్యింది వెళ్తాము లేస్తలేదు ఇక 4 బోట్లు ఉన్నాయి టైర్ చేసుకొని జంపు జలాయి అన్లోడుకు అలా ఎత్తుకరా ఉంది ఇంకా నువ్వు ఎగసారి చెప్పు 50 కిలోమీటర్ పోతాయి సంబల్పూర్ చాలు తక్కువ చాలు ఇప్పుడు వచ్చేసరిగా జోజమ్మ వచ్చినాము పోయి అన్లోడ్ చేసుకొని ఇక మళ్ళీ పోవాలి నాయన టైర్ పంక్చర్ అయ్యి రాత్రి 1:30కు చలికి లేవక ఇబ్బంది అయింది ఇప్పుడు లేపుకొని మా టైర్ ఇప్పుకొని స్టెప్ టైర్ వేసుకొని ఇక పోతున్నాం ఇక ముందు రౌండ్ భీముడు పోయిండు రౌండ్ టైర్ పంక్చర్ అయింది చలి ఉంది ఇక్కడ అసలు నాయన వణుకు పెడుతుంది ఈ బండ్లు ఒకటే ఉరుకుతున్నాయి లెఫ్ట్ సైడ్ బండి అవుతున్నాయి ఇక ఇక్కడ ఆగిరు మళ్ళీ ఏందో ఇక బాత్రూమ్ చెప్పిపోతున్నాం 2కు బాగానే చూసి ఆపిరాయా
జాగొచ్చిపోయింది దాని లజ్జగా నీకు దాచే పొందాక ఒకడే గాటికే ఉన్నాడు ఏమో ఏమైంది పొద్దు అది వీడియో తీస్తుండ్రు వీడియో తీస్తుండ్రు ఎందుకు మడతతో వేయాలా మడత మీద పెట్టాలరా నాయన మడత మీద పెట్టాలరా అట్లా కాదు అట్లా వేస్తే ఒకటి ఉడిపిస్తావు మీరు కూడా ఉడిపిందా మడత మీద పెట్టాలంటుంటే కుదరదండి ఇప్పుడైతే బిల్డ్ చేస్తున్నాం మొత్తం ఒరిగింది రష్యాలా లక్షునికి 5 దోస్తులు ఈ మడతను పెట్టు మడత తీసుకో కొసలు తీసి పెడతారు కొసలు తీస్తే ఎంత తీసుకొచ్చింది మన ఎరికేనా ఇప్పినావు అడుగు మరి ఓ ఇప్పినావు నువ్వు ఏడబడినావా ఏడున్నావు నువ్వు లేవు మళ్ళీ అడుగుతాయి అవతలుతాయి పైకి లేచి లేపి పెడితే బాగుంది కొట్టు కొట్టు అప్పారావు నువ్వు కొట్టు ఏది కొట్ట అప్పారావు లేపుతాడులే అతను బలంకొల్లోనికి పోలే నీ ముసలి పోతుందా ఏం పడదు కానీ వద్దు ఒకసారి వద్దు అసలు వద్దు 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 ఎక్కడ లేపితే మళ్ళీ అది వచ్చి పరుకు అనగల లవిడు ఊసినట్టు ఆక దూప బస్తాయికి ఉన్నాడు ఈయన లేకపోతే ఇది గుంజి పట్టు నాకు కిందికి గుంజి అట్లా ఇది పైకి ఆయన మీద కడతాడు బిరుగా గుంజేసింది రా నాయన సగం గుంజేసింది అప్పుడు బోర బయటకు వచ్చా అమ్మ కనకన అంటుంది రా నాయన అది ఆడేస్తావురా లాగినా మనం ఇప్పుడు సంబల్పూర్ టోల్గేట్ దగ్గరకు వచ్చినాం. యాక్చువల్ లాస్ట్ టైం వచ్చేసి నైట్లో వచ్చినాం, అందుకని క్లారిటీగా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ డే టైంలో మంచిగా చూపిస్తున్నా. ఇదే లాస్ట్ టోల్గేట్ అనమాట. మనం జార్సిగూడ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళడానికి ఇది ఒక్క టోల్గేట్ దాటిపోతే మనకి ఇక కంప్లీట్ అయిపోతుంది. ఏ టోల్గేట్ కూడా ఉండదు. బిల్లులు అనేది తీసుకుంటారు, ఇక్కడ స్కాన్ చేసేసి మన దగ్గర అమౌంట్ తీసుకుంటారు. 350 రూపీస్ తీసుకుంటారు. 14 ఏదైనా సరే బయట వాళ్ళు తీసుకొచ్చే మనలాంటి పనులు బొగ్గు కానీ ఏదైనా సరే అన్నీ ఈ లైన్లోనే వెళ్ళిపోవాలి. మిగతా అన్నీ కూడా అవతల సైడ్ లైన్లలో వెళ్ళిపోతాయి. లోకల్ బండ్లు అయినా మట్టి బండ్లు అయినా ఆ లైన్లో వెళ్ళిపోతాయి. ఇంకా అవతల సైడ్ కార్లు చిన్న వెహికల్స్ పోతాయి, బైకులు ఇట్లా. ఫాస్టాగ్లో కట్ చేసుకున్నంట పైసలే ఇడా. నువ్వు నాకు తెలుసు, నువ్వు దొంగవని నాకు ఎరికేనా. మన క్యాష్ తీసుకున్నారు, ఇవాళ ఫాస్టాగ్ కట్ చేసుకురిందే. నేను క్యాష్ ఇవ్వబోతుంటే ఫాస్టాగ్ మేము కట్టగా అంటుండు. ఎవరిని మంచోడే, చేతుల ఖర్చులో పైసలు ఉంటాయి. సాంబేటాలికి ఇదే, కాకపోతే మనకి ఈ గేట్లంగా ఎంట్రీ చేసుకుంటారో మరి వేరే గేట్లంగా ఎంట్రీ చేసుకుంటారో తెలియదు. 3 గేట్లు ఉంటాయి. ఇదేమో ఫస్ట్ గేటు, ఇక్కడ నుంచి లేనట్టుంది ఎంట్రీ. మన బండ్లు వెళ్ళిపోతున్నాయి. థర్డ్ గేట్ నుంచి అట్టుంది, వేరే గేట్ ఉంటుంది. ఆ థర్డ్ గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి మనం. లోడ్ అయిన బండ్లు ఇక్కడ నుంచి వస్తాయి, ఫస్ట్ గేట్ నుంచి. ఈ కంపెనీలంగా లోడ్ చేసుకున్నాం అనుకోనే చాలా రిస్క్ ఉంటుంది. ఆ పార్కింగ్లో పెట్టామంటారు, చాసిస్ నెంబర్ గీక్ అంటారు, ఫైల్ తీసుకురా అంటారు, గేట్లు ఎంట్రీ చేపియాలి, మళ్ళీ అలా పోయి పార్కింగ్లో ఇక్కడ ఆగాలి అక్కడ ఆగాలి.
నైట్ అంతా ఒకసారి లోడ్ కాలేదానికి అల్లనే వండ పెడతారు. దోమలకు చచ్చిపోవాలి, నీళ్ళు దొరకవు, ఏం దొరకవు. చిన్న దుకాణం ఉంటుంది డబ్బా కొట్టులాగా, అలా ఏమైనా కుర్కురేలు బఠానీలు గిటానీలు గయ్యే దొరుకుతాయి. మా బండ్లు చూడు, అవతలంగా అయ్యేటి అయితేనే ఉన్నాయి, ఇతలంగా అయితేనే ఉన్నాయి, వస్తూనే ఉంటాయి కంటిన్యూగా బండ్లు, ఆగనే ఆగవు. రావాలి రావాలి రాముడు. కటింగ్ కాడ చూస్తురుగా ఎంత ఇబ్బంది ఉందో, బండ్లు అవుతానే లేవు. ఆల్రెడీ మనతో పాటు లోడ్ అయిన బండి, ఒక బండి అన్లోడ్ అయింది. ఆ బండి ఆయన ఇక్కడ వెయిట్ చేసిండు అనమాట, మనకు ఫోన్ చేసిండు వస్తురా అని చెప్పేసి. అంటే వస్తున్నాం అనేది జర బయట ఉండు, మనకు తెలియదుగా, మేము అక్కడ పోయినాం. దాంట్లో తెలుసు కానీ అడ్రస్ ఇక్కడ తెలియదు. ఈ అడ్రస్ తెలియదు కాబట్టి ఆయన వచ్చి బయట ఆగిండు, మన బండిలో ఎక్కిండు. ఇప్పుడు మన ముందల బండిలో అప్పారావు వెళ్తుండు కదా, ఆ బండిలో వెళ్తుండు. మనం ఆ బండి వెనకాల పోతున్నాం. ఈ సర్వీస్ రోడ్లంగా పోయి మనం బ్రిడ్జి కింద నుంచి రైట్ తీసుకొని పోతే థర్డ్ గేట్ వస్తుంది, అలా పోవాలి. రోడ్డు చూడ్రి, ఈ టిప్పర్లు లారీలు గీరీలు తిరిగి 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 మొత్తం గుంతలు గుంతలు అయింది. ఇగో ఇక్కడ కొట్టిరు మళ్ళీ నీళ్ళు. కంపెనీ పోయే దారిలో కంపెనీకి సంబంధించిన వాళ్ళు కొట్టుకుంటారు. ఇక హైవేలో కొట్టాలన్నగా నేను కొడతారు చెప్పి మొత్తం రోడ్ అంతా. ఏముందా ఇదంతా ఇప్పుడు యూటర్న్ చేసుకొని వచ్చి సర్వీస్ రోడ్లో పోయి మళ్ళీ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకొని ఆ కంపెనీ గేట్ ఇదంతా ఎడగనుకుంటారు. కొత్తగా వస్తే 10 నిమిషాల్లో పోయే పని గంట పడుతుంది. ఇగో ఇది గేట్ 3. మనం బిల్లులు తీసుకుపోయి ఆడ ఎంట్రీ చేయించుకొని ఓకే చలో అన్నప్పుడు మనం లోపలికి పోవాలి. ఇక పాన్ కార్డు కావాలన్నట, లైసెన్స్ కావాలన్నట. ఫోన్ మరి గట్టిగా మళ్ళీ ఏమైనా తక్కువ పడితే ఫోన్ చేస్తే పోనీ తెస్తారు పోరగాళ్ళు. ఐఫోన్ అమ్మో ఇది బుజ్జిది, మనం బుజ్జి రా, ఏ కుక్కలాసన పడితే తమ్ముడు ఇది ఆర్సీ పాన్ కార్డు ఆడంది అన్నీ వస్తున్నాయి. లోపల రమ్మన్నారు, మన బ్రో ఆల్రెడీ లోపల వేయండి. కొంచెం అన్లోడింగ్ పాయింట్లు అయితే కొంచెం బాగాలేదంట, రోడ్ అంతా కూడా స్పీడ్ బ్రేకర్లు అయ్యి ఉండి కింద మొత్తం సైలెన్సర్ తగులుతున్నాయంట. కొంచెం జాగ్రత్త క్రాస్ కటింగ్లో ఎక్కించుకుంటూ చూసుకొని పోవాలి. లేదు అన్లోడ్ అయిందంట కానీ 2 రోజుల నుంచి పేపర్లు ఇస్తలేరంట ఆ బిల్లులు. మరి మనది ఎట్లుంటుందో ఏమో సిచ్యువేషను. రివర్స్ పోయి అలా పోవాలి. తాత గేట్ కాడ ఉండి రాని రాని అంట. నువ్వు అల్లరా ఆ బండ్లేరా తాత, ఆ బండ్లేరా. అది స్పీడ్ అంట. పొద్దున్నుంచి ఏం తినలే, ఉప్మా చేసుకొని తిందామని చెప్పేసి గిన్నెలు తీసి గ్యాస్ అంటించినాం అంతే. రాని 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 అంటున్నారు అప్పుడే. అన్లోడింగ్ కూడా జర తొందరగా లోపలికి ఎంట్రీ చేసుకున్నట్టు ఫాస్ట్గా అయిపోతే డైరెక్టా. అక్కడ పోయి రాపించుకొని మళ్ళీ కాడకి రావాలి. కాటా ఇదే మళ్ళీ ఇక్కడికి రావాలా? మళ్ళీ అక్కడ పార్కింగ్లో మన అక్కడ కాగితాలు రాసి మనం ఫోన్ చేస్తున్నాం. ఇగో ఇక్కడ మన ఇందాక షాంబెట్లీ కానీ బోర్డు పెద్ద పేరు చూపించిన కదా, అది గేటు. మన చుట్టూ అట్లా పోయి అట్లా తిరిగి చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఫస్ట్ ట్రిప్ ఇళ్ళకే వచ్చిన నేను రాముడు బండి వేసుకొని ఐరన్ లోడ్కి. బండి చూడు ఎట్లా దిగుతుంది, అది గుంతున్నట్టుంది ఆడ. దుమ్ము దుమ్ము ఉండేసరికి ఆ గుంతలు ఏడున్నాయో డౌన్ ఏడుందో కనపడుతుంది. అలా మీ బురద పొలాలు తిరిగినట్టే ఉంటారు నేను ఈ దుమ్ములలో తిరుగుతుంటే. దుమ్ము ఇంత లోతు కాళ్ళు మునిగిపోతాయి. పోనీరా 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 పోనీ, కట్ చేసుకో, పోనీ పోనీ, స్ట్రైట్ చేసుకో పోనీ, చక్కగా చక్కగా. ఈ ప్లేస్లో పడతాయి మన 3 బండ్లు.
బండి పట్టదు మళ్ళీ ఈడ. సరిపోద్ది నేను దగ్గర ఉండాలి నువ్వు బండి. చలో బయలుదేరుతున్నాం ఇక. మాకు అన్లోడింగ్ పాయింట్కి రమ్మన్నారు. ఎంతసేపు అయిందా? 2 గంటలు అయిందా? ఇక్కడ ఆగి తాత అయితే ఎంత నిద్రపోయిండు అంటే అసలు గుమ్ము నిద్రపోయిండు. అసలు లేపుతా కూడా అసలు బిల్లులు తీసుకొద్దు దావే అంటే వస్తలేడు. మేము పోయి బిల్లులు తెచ్చిన దాకా లేవలేడు. అంతేనా కదా తమ్ముడు? పక్కన మన బండ్లు అలా అన్లోడ్ అయినా 2 రోజుల నుంచి బిల్లులు రావట్లేవు అని చెప్పి ఇక్కడ ఆగిరు పార్కింగ్లో. ఈ దుమ్ముకి ఏంది కష్టం. రోడ్లు ఖరాబ్ అయిపోయి సీకులు తేలే. ఆ సీకులన్నీ ఎరకరావే అమ్ముకుందాం. అదే సీసీ రోడ్ సీకులు తేలినాయి, ఖరాబ్ అయిపోయి. జిందల్లా స్పీడ్ పోతే కథం ట్రాకర్ పెడతారు లోపల ఎంట్రీ అయ్యేటప్పుడే. స్పీడ్ పోయినాం అనుకో ఎమ్మటే ఆపుతారు. 500 రూపాయలు ఫైన్ వేస్తారు. 500 రూపాయలు కట్టి అప్పుడు మనకు బిల్లులు ఇస్తారు రిసీవ్డ్, లేకపోతే రిసీవ్డ్ ఇయ్యరు. జిందల్ అయినంతే రోహిత్ అయినంతే. బండి కాంటా అయిపోయింది. మన కాంటా ఎక్కుతుంది ఇప్పుడు బండి. కాంటా మీద చాలాసేపు ఉంచుతున్నారు మరి ఎందుకో. మా గుట్ట ఎక్కినట్టు ఉంది ఇది. ఇక్కడ వెయిట్ అనేది 2 క్వింటాలు తక్కువ వస్తుంట, అంటే 200 కిలోలు. కాంట అయితే అయిపోయింది. మనకు వెయిట్ అయితే బరాబర్ వచ్చింది, అంటే 100 కిలోలు తక్కువ వచ్చింది. యాక్చువల్గా మనకి 150 కిలోలు తక్కువ ఉంటుంది వెయిట్ మనకి మార్జిన్. 200 కిలోలు అనుకున్నా కానీ 150 అంట. ఏం పర్లేదు కానీ మరి ఇప్పుడు టోటల్ ఎంటీ కంట పెట్టిన తర్వాత తెలుస్తుంది. బుజ్జి రాముడు ఏ అడుపుని చే రివర్స్ దోయి భీముని బుజ్జి పడి పెట్టు. అమ్మ పనులు వేసుకున్నాయి కానీ ఊరికి అన్లోడ్ అయిన పనులు ఉన్నాయండి ఈడ. నిన్ననైతే మా 10-11 గంటలకు వచ్చిన వీళ్ళకు వస్తే ఏం చేయడం, నేను అన్లోడ్ కాలే. వచ్చిన పక్క పెట్టుకోమంటే పక్క పెట్టుకున్నాం. తన అయితే అన్నం వండుకున్నాం, తిన్నాం. ఇక ఇప్పుడు వచ్చి చెప్పిండు 2 బండ్లు తీసుకురామన్నాడు. రావుని ఈ లక్ష్మిని తీసుకురామన్నాడు. తెచ్చి ఇక్కడ పెట్టిన పట్టలు కూడా బీకి పెట్టమన్నాడు. మరి అన్లోడ్ ఎక్కడ అవుతుందో మరి అవతల అవుతుందో చెప్పలేము. ఈ కుంభకర్ణ పెట్టిన పేరు మార్చేసినాం, ఎందుకంటే మా అందరూ కామెంట్ పెడతారు తమ్ముళ్ళు. ఎందుకంటే లక్ష్మణుడు బండి, రాముడు భీముడు లక్ష్మణుడు. దాన్ని అన్న జర పారా, నువ్వు పోతే పని అయితే పారా జర పారా. నేను చూస్తా కానీ పాపిట పారా నాయన. నువ్వు నేను చేస్తున్నా. నేను ఎన్ని పనులకు చేస్తా, అన్ని పనులకు చేస్తున్నా. నాడు అయితే ఏం చేస్తాను నాడు ఇద్దరు పైకి ఎక్కాలి. ఎట్టరా నాయన నీతో కష్టం రా. నీ పోరనుకో నీతో పట్టుకపోరా. ఇది నీతో నువ్వు నడురా. నువ్వు నడు. నువ్వు ముందర నడురా. టైట్ పట్టుకుంటే టైట్ వస్తుంది. అది కొనపోయింది అది లింకు. ఇదే లోడ్ తమ్ముడు మనం వేసుకొచ్చిన లోడింగు మాలు. ఇగో ఈ మాలే. ఇక మరి 20 చేస్తారో 6 చేస్తారో పట్టాలు ఇప్పి పెట్టమన్నారు ద్వారా. అబ్బో నా బుద్ధి పడ్డెక్కుతుంది నాయన. ముగ్గురు ఉండ్రు పైన, 2 ఉండ్రు. పోలీసు గొలుసా ఏంది ఇంకా పైకి ఎట్లా వేస్తారు? ఇంకా పైకి ఎట్లా ఉంది. ఇప్పుడు మన రాముడు పట్ట ఇప్పేసినాం, దీన్ని కూడా ఇప్పేసినాం, లక్ష్మణ్ ఉంది. అయితే ఇక్కడ ప్లైవుడ్లు చూడరి మొత్తం ఇట్లా సైడ్కి ఎట్లా ఒరిగిపోయినాయో. రన్నింగ్లో వచ్చినప్పుడు మన పట్ట ఉంది కాబట్టి అంతగానం కనపడలేదు. ప్లైవుడ్ అంతా ఇట్లా క్రాస్ అయిపోయింది. ఈ తాళ్ళు బరువు లేకపోతే ఇరిగిపోతాయి. మనకి యాంగ్లర్ ఉన్నాయి కాబట్టి కొంచెం సేఫ్టీ. యాంగ్లర్ లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లైట్ వెయిట్ బొగ్గు ఇది. అదే ఇంకా వెయిట్ బొగ్గు అయితే అసలు ఈ ప్లైవుడ్లు ఆగు కూడా ఆగు, ఒక పరపర అంటనే ఉన్నాయి, మీద పడతాయి. వెనక ఆగవాన్ని పీకేయలే. అప్పారావు బండి అన్లోడ్ అవుతుంది. రావుడు తర్వాత రావణ తర్వాత భీముడు తర్వాత బుజ్జి.
ఉసిరు ఫోటో వేసి మర్చేయి నాయన మంచిగా అదే ఆ బండగా టక్క టక్క చేసేసినావు దీనికే ముద్దుగా బుజ్జి మడతావు గాలితో పడతావు దెబ్బతాడుతుంది కదా మొత్తం ఇక్కడ 2 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. బండ్లు లోడ్ బండ్లు అయితే ఇక్కడ బంపర్లు గుద్దుకుంటాయి. కింద వచ్చేసి మన సైలెన్సర్ కూడా రాసుకుంటూ వస్తుంది. అయిపోయిందిరా నాయన. వీళ్ళకి దింపరాలేదు. బండి తలిగింది అంటే ఈ బండి కూడా తలుగుతామని చెప్పేసి నేను టెన్షన్ పడ్డా. తలగలే. టాలెంట్ ఉండాలమ్మా దేనికైనా. కాలిబండి మరి నువ్వు కాలిబండి కదా. ఒక్కకానే కొంచెం డేంజర్ ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి కంపెనీలో ఏడా ఇబ్బంది కాదు. అది కూడా మళ్ళీ ఖాళీ చేసినాక కొంచెం వెనకాల ఉన్నదంతా కూడా సాఫ్ చేయించుకోవడానికి ఈ లోపలికి వెళ్ళాలన్నమాట. అవతల దాంట్లో నుంచి ఇవతల దాంట్లోకి. మన బుజ్జి ఆల్రెడీ ఇక్కడ సాఫ్ చేస్తారు. వేరే కంపెనీలలో మనకు మంచిగా వాళ్ళే మొత్తం నీట్గా క్లీన్ చేస్తారు. ఇళ్ళను చాలా వరకు వదిలిపెడతారు. జేసీబీకి అందట్లేదు. అందకపోయేసరికి మళ్ళీ ఈ పనులు ఉంటారు కదా, వీళ్ళకి 500-600 ఇచ్చి మళ్ళీ క్లీన్ చేయించుకోవాల్సి వస్తుంది. మనతో అయితే కాని పని అది. వాళ్ళ దగ్గర పారలు ఉంటాయి, అన్ని సామాన్లు ఉంటాయి కాబట్టి క్లీన్ చేస్తారు నీట్గా బాడీలోకి ఎక్కి. మనం 4 బండ్లకు కలిపి 2000 అయినాయి క్లీనింగ్కే. మొత్తం 4 బండ్లు కంప్లీట్గా అన్లోడ్ అయిపోయినాయి. ఇది ఒక్కటి క్లీన్ చేసేస్తే మేము బయటికి వెళ్ళిపోతాం. కాంటా పెట్టేసుకొని బిల్లుల కోసం వెయిట్ చేయాలి. బిల్లులు వచ్చేసి మనకి 1 డే పడతా 2 డేస్ పడతా తెలియదు. అవులో మన అన్లోడ్ అయినా మొన్న 2 రోజులు ఆగితే నిన్న ఇచ్చారు సాయంత్రం. నిన్న మాతో పాటు ఇక్కడ లోపల తీసుకొచ్చింది కదా బ్రదరు. వాళ్ళు నిన్న నైట్ వస్తే నైట్ వేరు బయటకు 10 గంటలకి. మనకి బండ్లు ఆపుకోకుండా తర్వాత రిసీవ్లు ఇచ్చినా సరే కానీ బండ్లు బయటకు పంపించేస్తే మనం లోడింగ్కి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ఒకరు ఇక్కడ ఆగి రిసీవ్లు తీసుకోవచ్చు. కానీ రిసీవ్లతో పాటు మనని ఆపుతారు, బండ్లను ఆపుతారు. దానివల్ల మనకి లేట్ అయిపోతుంది. ఇంతగానో ఉంది. జేసీబీ అన్లోడ్ చేయంగా మనకి ఇక్కడ దాకా అందదనమాట. దాంతో ఇట్లా గుంజితే ఇక్కడ వరకు అందుతుంది. ఇక్కడ వరకు చేసిరు అందిన వరకు. ఈ అందంతా కూడా వాళ్ళతో అన్లోడ్ చేయాలి. ఇంత అన్లోడ్ చేయాలంటే డ్రైవింగ్ చేసి వచ్చి నిద్ర లేకుండా వచ్చి ఇది చేసేసరికి మనకు సల్పులు అనుకుంటే మళ్ళీ పోవాలంటే పోలేము. అందుకనే ఇదంతా మనకెందుకు అని చెప్పేసి వాళ్ళకు 500 ఇస్తే వాళ్ళే అన్లోడ్ చేస్తారు. ఇది మొత్తం నీట్గా క్లీన్ చేస్తే మనం పొరకతో నూపుకొని పోవాలి. ఇది పరిస్థితి ఇక్కడ.